everyone. First of all, I would like to offer my sincere condolences to all the families and victims of the Pahalgam attack. Our heart goes out for them. It's extremely atrocious act on humanity, and we severely condemned it. And every time such a thing has been done, hoping that you will instill fear in our hearts, India has only come together and we have united ourselves and fought against this, and we will emerge victorious this time as well. So, Pahalgam is very close to us because we shot there for quite a long time. And all I remember about Pahalgam is laughter, giggles, happiness. And it's extremely sad to see the place turn into a bloodshed like that. A sincere condolences to all the families. And also, before I start, we lost one of our team members when we were shooting in Kashmir. Her name is Krishna. She worked in the cinematography department. She was in Sanu sir's team, and ill health walla she passed away when we were shooting in Kashmir. I would request everybody to just stand up for 20 seconds to pay respect to Krishna, please. Thank you. Thank you. Thanks. All right. So first of all, thanks a lot to everybody who's come here. Vishwak, thank you so much for coming. Seish, very excited to see all three of you sitting together here in this event. We have come a long way from Hit One, and I'm so happy to be associated with you guys. Rajamouli sir, మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు. బట్ దట్ ఈస్ యు ఆర్ అ లక్కీ చామ్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ యువ్ సీన్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా. బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ టు ఆల్ ద యాక్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ Hit 1 onwards, I've been seeing so many actors trusting me and coming on this vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి సినిమాకి వచ్చారో. అండ్ మ్యాడ్ లవ్ ఫర్ సినిమా, అండ్ యువర్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్ నాని బ్రో. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టేదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు. సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సినిమా, అండ్ దట్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్. ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి, జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము. ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు. ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెండ్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరు మీదకి వెళ్ళారు. ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరూ మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, వాళ్ళు ఉండదు షూటింగ్, ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నించొని అలా చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 minutesలో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షాట్. ఐ వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద. బ్లడ్ దర వెళ్తుంది, పట్టేసుకొని ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇస్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేలే బ్రో ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, ఒక 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే షూట్ ఉంది. మేము కాశ్మీర్లో -12 degreesలో షూటింగ్ చేస్తున్నాం.
అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock మళ్ళీ శ్రీనగర్లో దిగి 3 hours ట్రావెల్ చేసి పహల్గామ్లో 9ంటికి నాతో షాట్లో ఉన్నాడు మనిషి. దాట్ మ్యాడ్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్.